హాయ్ గైస్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనం ఆల్రెడీ కంట్రోల్ స్టేట్మెంట్స్లో బ్రాంచింగ్ నేర్చుకున్నాం, లూపింగ్ నేర్చుకున్నాం, మౌత్ జంపింగ్ నేర్చుకున్నాం. ఇవన్నీ కూడా మనం వెనిలా జావా స్క్రిప్ట్ బేస్ చేసుకొని చేస్తున్నాం. తర్వాత మనం ES6 వర్షన్స్లో లూపింగ్స్లో ఇంకా ఏమేమి వాడతాం అనేది మొత్తం వన్ బై వన్ లెర్న్ అవుతాం. సో ఫస్ట్ మనం వెనిలా జావా స్క్రిప్ట్ కోడ్ రాస్తున్నాం కాబట్టి మనం బేసిక్ కాన్సెప్ట్స్తోనే రాస్తున్నాము. ఓకే, సో ఈ రోజు మనం ఏం చేద్దామంటే స్విచ్ కేస్ స్టేట్మెంట్ మీద ఒక ప్రోగ్రామ్ రాద్దాం. దాన్ని మనం వెబ్ బేస్డ్గా రాస్తే ఎలా ఉంటుంది అనేది కూడా మీకు కోడ్ చూపిస్తాను. ఓకే, సో పోతే మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ డెస్క్టాప్ మీద మనం ఒక ఫోల్డర్ అరేంజ్ చేసుకున్నాం. దట్ ఈస్ ద ఆన్లైన్ పైథాన్ కోర్స్ అని. దీంట్లో జావా స్క్రిప్ట్లోకి వెళ్తున్నాను. నేను ల్యాబ్ 8 ల్యాబ్ 9 అని పెడుతున్నాను. ఈ రోజు నుంచి నేనేం చేస్తాను అంటే కొద్దిగా ఫోల్డర్ నేమింగ్ స్ట్రక్చర్ మారుస్తాను. ఎలా అంటే నేను 9 అని పెట్టి దాని ఫోల్డర్ పేరు ఈరోజు మనం స్విచ్ కేస్ గురించి లెర్న్ చేస్తున్నాం కాబట్టి స్విచ్ కేస్ అని పెడుతున్నాను. ఓకే, స్విచ్ కేస్ గుర్తుంటుందని. ఓకే, వీఆర్ నాట్ మిస్సింగ్ ఎనీథింగ్. లెట్స్ బిఫోర్ గోయింగ్ టాపిక్, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి వీడియోస్ పెడతాను. ఆల్రెడీ ఎస్టర్డే నేను ఒక క్వశ్చన్ రిసీవ్ చేసుకున్నాను జావా స్క్రిప్ట్ మీద. వన్ ఆఫ్ ది వ్యూవర్ అడిగాడు, దాని మీద కూడా నేను వీడియో చేస్తాను. ఆ వీడియో కూడా వెరీ షార్ట్లీ అప్లోడ్ చేస్తాను విత్ క్లారిటీ. నో వరీస్ అబౌట్ దట్. సో మీరు కంటిన్యూగా వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా కంటిన్యూగా వినండి, ప్రాక్టీస్ చేయండి, మీరు కంపల్సరీ పర్ఫెక్ట్ అవుతారు. ఓకే, నేను index.js అనే ఫైల్ తీసుకుంటున్నాను. ఇక్కడ index.jsలో నేను ఏం చేస్తున్నాను అంటే స్విచ్ కేస్ కోసం ఒక చిన్న ప్రోగ్రామ్ రాస్తాను. వెరీ లెంత్ ఏం రాయను, సింపుల్గా రాస్తాను మీకు. దీన్ని నేను డామ్ మ్యానిపులేషన్ ఎలా చేస్తాం అనేది కూడా చెప్తాను. రెండు ఈ క్లాస్లో నేను కవర్ చేస్తాను. తర్వాత మళ్ళీ మీకు డామ్ గురించి ప్రత్యేకంగా కొన్ని పజిల్స్, చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అవి చేసి చూపిస్తాను. బట్ బిఫోర్, ఇది ఇన్పుట్ మనం డైనమిక్గా ఇక్కడ తీసుకోలేం కాబట్టి డైనమిక్గా ఇచ్చినప్పుడు మల్టీపర్పస్ ఎలా ఉపయోగపడుతుంది అనేది చెప్పడం కోసమే నేను డామ్ను కూడా ఇక్కడ ఇంటరాక్ట్ చేస్తాను. సో ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే వేర్ కింద తీసుకుందాం, గ్లోబల్ వేరియబుల్ కింద పనిచేయడానికి ఏబి అని రెండు వేరియబుల్స్ తీసుకుందాం. నేను ఏలోకి ఇప్పుడు ఇనీషియల్గా నేను ఏం చేస్తానంటే ఐ గో విత్ కాన్స్టెంట్స్ తీసుకుంటున్నాను. కాన్స్టెంట్స్ తీసుకుంటున్నాను. తర్వాత నేను డైనమిక్ తీసుకుంటాను. ఓకే, లెట్స్ చాయిస్ కోసం నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. దాని చాయిస్ నేను ఫస్ట్ ప్రెసెంట్ 1 అని పెడతాను. తర్వాత ఐ విల్ చేంజ్ టు 1 by 1. ఆఫ్టర్ దెన్ డామ్ తోటి మనం వర్క్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, స్విచ్ కేస్ రాయాలంటే వీ నీడ్ టు ప్రింట్ సమ్ మెసేజ్. నాకు ఎడిషన్ కావాలి అంటే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలానే console.log ఆఫ్ సబ్ట్రాక్షన్ కావాలి. సో కాబట్టి నేను సబ్ట్రాక్షన్ అని చెప్పని తీసుకున్నాను. ఆ తర్వాత నాకు console.log ఆఫ్ 3లో నేను ఏం పెట్టుకోవాలనుకుంటున్నాను, మల్టిప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నాను. మల్టిప్లికేషన్, సో వాట్ ఎవర్ ఇట్ మీద ఏదైనా పెట్టుకోవచ్చు. నేను సింపుల్ టర్మ్లో చెప్తున్నాను. మనం తర్వాత దాన్ని డెన్స్ ఎంత ఏం చేసుకోవచ్చు, డిఫరెంట్ ఆపరేషన్స్ కూడా పెట్టుకోవచ్చు. సో డివిజన్ అని చెప్పని తీసుకుందాం, ఈజీగా అర్థం కావడం కోసం ఇలా ఫాలో అవుతున్నాను. తర్వాత మీకు డెన్స్ కావాలంటే ఇంకొద్దిగా డెప్త్గా సార్టింగ్, అసెండింగ్, డిసెండింగ్ ఇట్లాంటివన్నీ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. మాడ్యులస్. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద చాయిస్. ఆల్రెడీ మనం ఇచ్చాం కాబట్టి ఇక్కడ డైనమిక్ రాయట్లేదు. చాయిస్ ఈక్వల్ టు 1 అని. ఈ స్విచ్ కేసులో మనకి ఏదైతే మనం చాయిస్ని తీసుకోవాలనుకుంటున్నామో ఆ చాయిస్ స్విచ్ కేసులో పంపించాలి. అక్కడ కేసు 1 అయితే ఏం జరగాలి, we need to print the output. ఎలా ప్రింట్ అవ్వాలి, console.log ఆఫ్ ఐ వాంట్ సమ్ టెంప్లేట్ ఇంజిన్ లాగా ప్రింట్ అవ్వాలి. సో కాబట్టి బ్యాక్ టిక్స్ తీసుకున్నాను. నాకు ఏ యొక్క వాల్యూ ప్రింట్ అవ్వాలి. సో కాబట్టి పర్సంటేజ్ డాలర్ తోటి ఏని ప్రింట్ చేస్తాను. ఆ తర్వాత నాకు ప్లస్ సింబల్ ప్రింట్ అవ్వాలి. ఆ తర్వాత డాలర్ తోటి బి ప్రింట్ అవ్వాలి. ఆ తర్వాత ఈక్వల్ సింబల్ ప్రింట్ అవ్వాలి. దెన్ ఐ వాంట్ ప్రింట్ ద రిజల్ట్ వాల్యూ కావాలి. డాలర్లో ఏ ప్లస్ బి అని పెట్టేసుకున్నాను. దట్స్ ఫైన్. సో దిస్ ఈస్ ద టెంప్లేట్, లిటరల్స్ అంటాము. సో నెక్స్ట్ ఏం చేయాలి, మనకి కేస్ 2 కావాలి. లెట్స్ ఐ కాపీ దిస్, కాపీ చేసుకుంటున్నాను. కేస్ 2 కింద తీసుకున్నాను. దీని మొత్తాన్ని షిఫ్ట్ ట్యాబ్ కొడితే ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళింది. 2 తీసుకున్నాను. ఇక్కడ ప్లస్ ఆపరేటర్ బదులు నేను మైనస్ వాడాను. ప్యారలల్లీ ఇక్కడ కూడా మైనస్ వాడాను. లెట్స్ ఐ టేక్ బోత్, కాపీ చేసుకుంటున్నాను. రెండు సెట్స్ ఒకేసారి రాయొచ్చు కాబట్టి ఐ గో విత్ దిస్
and I can also move to both one tab back. దీని పేరు 3 అని పెట్టుకుంటున్నాను, దీని పేరు 4 అని పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఏ ఇంటూ కావాలి, సో నేను ఎక్స్ అనే సింబల్ చూపిస్తాను ఇంటూ కోసం, వరకు లుక్ కోసమే కాబట్టి. ఇక్కడ మటుకు యాజ్ పర్ మ్యాథమెటికల్ ప్రకారం ఇంటూ మల్టిప్లికేషన్ చూపిస్తాం. ఇక్కడ బై చూపిద్దాం, ఇక్కడ కూడా బై చూపిద్దాం. దెన్ ఇంకొక 2 కావాలి మనకి, దట్స్ 1 2 1 చాలు మాడ్యులస్ వరకే. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద, దీన్ని కూడా ఒక షిఫ్ట్ ట్యాబ్ కొడితే 1 ట్యాబ్ బ్యాక్ వెళ్ళిపోతాము. 5 అనేది తీసుకోండి, ఇక్కడ బై ఏ ఉంచుదాము, లేదంటే పర్సంటేజ్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ పర్సంటేజ్ మాడ్యులస్ కోసం వాడతాం. ఓకే, దట్స్ ఫైన్. ఇప్పుడు ఈ స్విచ్ కేస్ ఎగ్జిక్యూట్ చేద్దాం మనం. ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ అవుట్పుట్ 1 ప్రింట్ అయిపోయింది. ఇక్కడ చూడండి 1 ప్రింట్ అయింది, 2 ప్రింట్ అయింది, 3 ప్రింట్ అయింది, 4 ప్రింట్ అయింది, 5 ప్రింట్ అయింది. వై అంటే మనం ఎక్కడా కూడా బ్రేక్ అనే స్టేట్మెంట్ వాడలేదు. ఎప్పుడైతే మనకు కావలసిన కేసు ఎగ్జిక్యూట్ అవుతుందో అప్పుడు ఇమీడియట్లీ బ్రేక్ అయిపోవాలి. ద రిమైనింగ్ కేసెస్ షుడ్ నాట్ బి ఎగ్జిక్యూటెడ్. సో అవి ఎగ్జిక్యూట్ అయితే నో మీనింగ్ ఆఫ్ సెలెక్టెడ్ కేసెస్. అదర్ దెన్ దట్ ఏదన్నా ఇచ్చినప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే దెన్ వీ కెన్ యూజ్ డిఫాల్ట్ అనే కేసు ఒకటి వాడతాం. దట్స్ డిఫాల్ట్ ఇచ్చినప్పుడు ఏం రాస్తాం, ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ యువర్ గివెన్ your selected choice is out of range. That's simple. మీరు ఇచ్చిన చాయిస్ అవుట్ ఆఫ్ రేంజ్, దెన్ ఆటోమేటిక్లీ లాస్ట్ కేసు ఎప్పుడు కూడా ఎగ్జిట్ అయిపోయింది. ఇప్పుడు సేమ్ ప్రోగ్రామ్ మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. 1 వరకే ఎగ్జిక్యూట్ అయిపోయి బయటకు వచ్చేసింది. సో లెట్ us clear and execute one more time. 1 వరకే ఎగ్జిక్యూట్, ఎందుకంటే we are selecting the choice is 1. In case I go with 3, then I clear the screen and execute. What will be going on? It's a multiplication, 3 will be executed. In case I give the 8 is not available, but then automatically your selected choice is out of range. Okay, అయితే ఇక్కడ మనం కాన్స్టెంట్గా ఒక వాల్యూస్ ఇచ్చి వర్కౌట్ చేయాల్సి వస్తుంది. అలా కాదండి, ఇలా కాన్స్టెంట్గా చేయకుండా మనం డైనమిక్గా ఇన్పుట్స్ తీసుకోవాలంటే ఇక్కడ నుంచి మనం తీసుకోలేము, ఎందుకంటే ఇక్కడ మనకి ప్రాంప్ట్ అనేది మనకు పనిచేయదు. సో కాబట్టి వీఆర్ నాట్ ఏబుల్ టు టేకింగ్ ద వాల్యూస్. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు, దీన్ని మొత్తాన్ని కాపీ చేసుకుందాం. మీకు డామ్తో ఎలా పనిచేస్తుంది, డైనమిక్ ఎలా తీసుకోవచ్చు అనేది చూద్దాం. ఫస్ట్ డామ్తో తర్వాత ప్రాక్టీస్ చేద్దాం. లెట్స్ JSBinకి ఓపెన్ చేసుకుందాం. ఫస్ట్ JSBin.comలోకి వెళ్ళిపోదాం. JSBinలో జావా స్క్రిప్ట్లో మొత్తం కోడ్ కాపీ చేసేసుకుందాం. ఇట్ షుడ్ బి వర్క్స్. దెన్ ఇక్కడ A, B, C అనే వేరియబుల్స్ని మనం డిక్లరేషన్ చేసుకుందాం, చాయిస్ అనే వేరియబుల్స్. దట్స్ ఫైన్. ఆఫ్టర్ కన్సోల్ దిస్ అవుట్పుట్ తర్వాత నాకు ఫస్ట్ ఏం జరగాలంటే A is equal to PROMPT prompt ఎంటర్. ఏం కావాలి నాకు, ఎంటర్ ఏ వాల్యూ అని చెప్పి పక్కన నేను A ఇచ్చేసాను. సో తర్వాత తర్వాత ఏం కావాలి, ఐ గో విత్ కాపీ దిస్ అండ్ ఇక్కడ B అని చెప్పి తీసుకున్నా. సారీ, ఇక్కడ బై డిఫాల్ట్ ఐ గివ్ ద 0, నాట్ ఇన్ ద ఏ వాల్యూ, ఇక్కడ 0. ఆ తర్వాత ఈ 2 ఇచ్చిన తర్వాత నాకు 1 మోర్ కావాలి, దట్ ఈస్ కాల్డ్ చాయిస్. ఏ చాయిస్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటానో ఆ చాయిస్ అనేది ఇక్కడ నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి. డిఫాల్ట్గా నేను 1 అని పెడుతున్నాను. సో లెట్స్ క్లియర్ అండ్ రన్ చేయగలేముంది, ప్రాంప్ట్ కావాలి. ఇక్కడ మనకి ఏం వాడాము, ప్రాంప్ట్ కాకుండా ఇన్పుట్ క్లియర్. సో ఇక్కడ ఈ ప్రాంప్ట్ ఈజ్ నాట్ డిఫైన్డ్. మనం ఏం పెట్టాము ఇక్కడ చాయిస్ దగ్గర, సారీ ఇక్కడ ఇన్పుట్ పెట్టాము. సో లెట్ us కాపీ దిస్ అండ్ చేంజ్ దిస్ ఆల్సో అండ్ దిస్ ఆల్సో. నౌ క్లియర్ అండ్ రన్. సో ఇన్పుట్ ఆల్సో నాట్. సో మనకి ఇన్పుట్, ప్రాంప్ట్ ఇవన్నీ మనకి జావా స్క్రిప్ట్ నుంచి రన్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, సో మనం ఇన్పుట్ తీసుకోవాలంటే మనం ఏం వాడతాము, ఒకటి ప్రాంప్ట్, ఇన్పుట్, ఇంకా సో ఫర్ ఎగ్జాంపుల్ మనం దీని నుంచి ఇన్పుట్ తీసుకోవాలంటే మనం వాడే మెథడ్ ఏంటిది, జనరల్లీ వీ కెన్ గో విత్ ప్రాంప్ట్, PROMPT ప్రాంప్ట్. లెట్ us కాపీ దిస్ and this also and this also. Let's clear and run, then ask the prompt.
ఓకే, ఇక్కడ నాకు ఫస్ట్ ఏ వాల్యూ వచ్చేసి 45 ఇస్తున్నా, ఓకే ఇచ్చా. బి వాల్యూ వచ్చేసి నేను ఐ గో విత్ సమ్ 45 ఇచ్చాను కాబట్టి 4 ఇస్తున్నాను. దెన్ చాయిస్ ఏమవుతుంది, 1 అని ఇచ్చేసాను. సో 1 ఈజ్ ద అవుట్ ఆఫ్ రేంజ్ అని వచ్చింది. 1 అనేది అవుట్ ఆఫ్ రేంజ్ రావడానికి రీజన్ ఏంటంటే ద చాయిస్ షుడ్ ఆల్వేస్ ఇంటీజర్ అయి ఉండాలి. సో కాబట్టి పార్సింట్ అనే మెథడ్ వాడితే మనం తీసుకున్న ఇన్పుట్ని డైనమిక్గా నెంబర్ కింద మార్చింది. మరి అట్లానే మనం తీసుకునే రిమైనింగ్ వాల్యూస్ని కూడా మనం ఏం చేయాలి, కంపల్సరీ నెంబర్ కింద మార్చడం అనేది ఇట్స్ ఎ బెస్ట్ మెథడ్. సో కాబట్టి వీ కెన్ చేంజ్ టు పార్సింట్. అంటే మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నామో దట్ షుడ్ బి కన్వర్ట్. టైప్ కాస్టింగ్ అని మనం వాడాం. టైప్ కాస్టింగ్ ఎందుకు వాడతాం, ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్కి మోల్డ్ అవ్వడానికి. ఇప్పుడు నేను ఇక్కడ 45 ఇచ్చాను, ఇక్కడ వచ్చేటికి నేను 3 కాకుండా 4 ఇస్తున్నాను. దెన్ ఐ గో విత్ థర్డ్ ఇస్తున్నా, మల్టిప్లికేషన్. దట్స్ ఇట్స్ ప్రింటింగ్. ఇట్స్ ప్రింటింగ్. సో ఇది మళ్ళీ నాకు రిపీటెడ్లీ జరగాలి. ఈ ఇన్సిడెంట్ అనేది నాకు రిపీటెడ్గా అడుగుతూ ఉండాలి. వెన్ ఐఎమ్ ఎగ్జిట్ అయిన దాకా అడుగుతూ ఉండాలి. సో ఎగ్జిట్ అయిన దాకా అడుగుతూ ఉండాలంటే దీన్ని మనం ఏం చేయొచ్చు, వీ కెన్ యూజ్ ద డూ వైల్. అంటే మనం ఇన్పుట్స్ మళ్ళీ మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం కావాలనుకుంటే ప్రాంప్ట్ కూడా అడుగుదాం. డూ అనే స్టేట్మెంట్ తీసుకుందాం. ఈ డూ దగ్గర మనం వైల్ అనే కండిషన్ చెక్ చేసుకుందాం. వైల్ అనేది చాయిస్ వచ్చేసి లెస్ దెన్ ఎన్ని దాకా పెట్టా మనం, లెస్ దెన్ 6 అయితే టాప్కి వెళ్ళిపోవాలి, లేకపోతే లేదు. ఇది ఏదైతే మనం ఈ కండిషన్ అంతా కూడా రాసామో ఈ కండిషన్ అంతా బ్రేక్ చేసి ఈ డూలో పెట్టుకుంటాం. దట్స్ క్లియర్ అండ్ ఎగ్జిక్యూట్ చేసి ఇన్పుట్ వచ్చింది 45 and 3 ఇచ్చాను. ఐ గో విత్ ది సెకండ్ ఆప్షన్ వచ్చేసింది. ఇమీడియట్లీ ఏమవుతుంది, బ్రేక్ అయిపోయి క్లోజ్ అయిపోతుంది. సో బ్రేక్ అవుతుందంటే అర్థం ఏంటంటే ఇక్కడి నుంచి ఏదైతే ఎగ్జిక్యూట్ అవుతుందో ఇక్కడ బ్రేక్ అవుతుంది. సో నేను ఈ బ్రేక్ని ఒక చిన్న కామెంట్ పెట్టి ఒక స్టేట్మెంట్ మారుస్తాను. ఆ స్టేట్మెంట్ ఏందనేది మీరు ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు నేనేం చేశాను, అన్ని బ్రేక్స్ పెట్టాను. అన్ని బ్రేక్స్ పెట్టినప్పుడు నాకు లూప్ కంటిన్యూ అవుతూ రావాలి, కానీ జరగదు ఇక్కడ. ఎందుకని చెప్తాను చూడండి. 2 ఇచ్చేసాను. సో దెన్ రిజల్ట్ వచ్చేసింది. ఇప్పుడు సెలెక్ట్ ఈజ్ అవుట్ ఆఫ్ చాయిస్ ఉంది. తర్వాత నాకు యాక్చువల్గా వైల్ లూప్ చెక్ చేసి చాయిస్ లెస్ దెన్ 6 ఉంది కాబట్టి కంపల్సరీ అది ఏం జరగాలి, బ్యాక్ రావాలి. బట్ కానీ బ్యాక్ రాలేదు. ఎందుకని రాలేదు, యాక్చువల్గా చూడండి, ఇక్కడ చాయిస్ అనేది మనం 3 ప్లేసెస్లో వాడాం. సో ఇక్కడ వాడాము, నెక్స్ట్ ఇక్కడ వాడాము, దెన్ ఇక్కడ వాడాము, కండిషన్ దగ్గర కూడా వాడాము. యాక్చువల్గా యాజ్ పర్ డూ వైల్ ప్రకారం ఈ కండిషన్ ప్రకారం సాటిస్ఫై పైకి వెళ్ళాలి. కానీ మనం ఈ జావా స్క్రిప్ట్లో ఇలా లూపింగ్ అనేది ఇన్పుట్స్ తీసుకోవడానికి పెట్టినప్పుడు ప్రాపర్గా వర్క్ చేయదు అనమాట. అందుకనే మనం ఎప్పుడు కూడా ఎవ్రీ అటెంప్ట్ యూ షుడ్ బి గివ్ అన్ ఇన్పుట్. సో కాబట్టి దీన్ని అనేది మనం ఇక్కడ వాడటానికి పాసిబుల్ కాదు. సో కాబట్టి వీఆర్ రిమూవ్ ద కామెంట్స్. Then we can execute one time. In case if you need to multiple times, then అప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని డామ్ అనేది తీసుకొని డామ్లో ఇన్పుట్ చేంజ్ చేసి బటన్ నొక్కినప్పుడల్లా అవుట్పుట్ వచ్చేటట్టు చేసుకోవాలి మనం. సో అవి మనం ఫర్దర్ క్లాసెస్లో చూద్దాము. ఇప్పుడు 45 ఇచ్చాను, ఐ గో విత్ 4 ఇచ్చాను, దెన్ చాయిస్ ఈజ్ ద 4 ఇచ్చాను, దెన్ రిజల్ట్ ప్రింట్ అవుతుంది, టర్మినేట్. ఇంకొకసారి కావాలంటే దెన్ వీ కెన్ రన్. అంతేగాని ఇక్కడ డూ వైల్ వాడి మనం రిపిటేషన్ చేయడానికి అనేది కుదరదు. ఎందుకంటే ఇది జావా స్క్రిప్ట్ కోర్లో ఉన్నాం. అదే డామ్లో ఉంటే ఎవ్రీ టైం మనం బటన్ నొక్కగానే అవుట్పుట్ కనపడి మళ్ళీ ఇన్పుట్స్ అడిగేటట్టు మనం రాసుకోవచ్చు అనమాట. ఆ ఇన్పుట్ టెక్స్ట్ బాక్స్లో ఎంటర్ చేసుకొని చేయొచ్చు. సో దాన్ని మనం నెక్స్ట్ క్లాసెస్లో ఈ జావా స్క్రిప్ట్ మొత్తం అయిపోయిన తర్వాత క్లాసెస్లో మనం స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ మన జావా స్క్రిప్ట్ టాపిక్ ఏంటంటే ఫంక్షన్స్ అనే టాపిక్ ఉంది. ఆ ఫంక్షన్స్లో ఎన్ని రకాలు ఉంటాయి, ES6 ఫంక్షన్ ఎలా వాడతాము, ES5లో ఫంక్షన్ వాడతాము, ES5లో ఉండే ఫంక్షన్ మోడల్ ఎలా ఉంటుంది, ES6లో ఫంక్షన్ మోడల్ ఎలా ఉంటుంది, ఆ డిఫరెన్స్ మొత్తం కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఓకే, బాయ్. సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేదంటే ఏదన్నా నచ్చకపోతే ఏదన్నా కామెంట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, నేను కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే, బాయ్.